ఈ విధంగా రాయబడిన మాట మనం చదువుకుందాం. మరియు ఆయన తను పిలిచిన వారిని పెళ్ళను, మీరు పగటి ఇండ్లను రాత్రి చేయనప్పుడు నీ స్నేహితులను, సహోదరులను, బంధువులను, ధనవంతులను, నీ పొరుగు వారిను పిలువద్దు. వారు ఒకవేళ నేను మళ్ళా పిలిచిన కనుక నీకు ప్రతిష్టాను కలిగి. అయితే నీ విందు చేయనప్పుడు పేదలను, అంగవీలను, గుడ్డివారులను పిలువు. నీకు ప్రత్యుత్తరం చేయడానికి వారికి ఏమీ లేదు కనుక నువ్వు తగ్గిదవదు. వీటి మంది పునరుద్ధార మందులు నీకు గ్రామాల తండ్రి కృపగల ప్రభా, మరి యొక్క వాక్య మధ్య నీ గ్రామం తిరిగి నీ సేవకులుగా నీ నామాన్ని ఎగిరి పెట్టగా అక్కలు చేస్తున్న కృపానంద గారు, కృపానంద కుటుంబాన్ని, కళావతి గారు, శంకరు, లత, స్వాతి, వారి కుటుంబ సభ్యులు, అక్కచెల్లు, అంతములుగా, బంధువులుగా ప్రతి సంవత్సరం కూడా వారు వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని ప్రభావ నీ యొక్క సేవకులుగా చేస్తున్న యొక్క కార్యవృషి మీరు ఉన్నటువంటి పొందున్నారు. ఏ విషయంలో ఆశించి ఎంతగా చేస్తున్నారో మన వెంటనే దీవుని ఆశించండి. ఓటు చేస్తున్న బిడ్డలను దీవించండి. వారికున్న ఆ రోడ్డు విషయంలో కూడా వారికి తీసుకుండా మరి ముందున్న వాటిని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఇప్పుడు స్టాఫ్ ఈ కార్యవర్గాన్ని ఈ యొక్క సంస్థను నడిపిస్తున్న పెద్దలను అందరూ దీవించి ఇంకా ఇలాంటి వారు చాలా మంది ఉన్న ప్రభావం అందరికీ కూడా ఆదరణ వాదన నిరీక్షణ దయచేసి ప్రభావ భోజనాలను దీవించండి. ఎదురెక్టర్ విషయం ఆశీర్వదించినట్టుగా ఈ భోజనం ఆశీర్వదించండి. వడ్డిస్తున్న హస్తాలను ఇగో తీసుకుంటున్న వారిని దీవించి నేను ఆకలిన వారితో ప్రయత్నం మీరు కార్యంలో కార్యం చేయడానికి మంచి మనసు దయచేయండి. ఇలాగా మాటలు అనేక మంది బిడ్డలు ముందుకొచ్చి మరి చేస్తున్న సహకారాన్ని దీవించి ప్రభుత్వాలు అనేకమైన సంస్థ ద్వారా ఈ కార్యవర్గం ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు బట్టి బంగారు స్తోత్రాలు చెల్లిస్తూ ముఖ్యంగా కుటుంబం దీవించి ఆత్మ మరొకటి ఆఖరి దినాల్లో మేము అందరం సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో శక్తిగల నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.